నల్గొండ మున్సిపాలిటీలో చైర్మన్ మారడానికి రంగం సిద్ధమైంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మందడి సైదిరెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈయన చైర్మన్ అయినంత మాత్రమే కానీ ఆ కౌన్సిలర్లతో పరిచయాలు కూడా లేవు. గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద అజమాయిషి కాదు, కనీస సంబంధాలు కూడా మెయింటైన్ చేయలేదు. ఎంతసేపు ఉన్నా ఈయన ఎమ్మెల్యే ఏమటి సంచులు మోసుకుంటున్నావు, చెప్పులు మోసుకుంటున్నావు తిరిగిండు. ఎమ్మెల్యే కూడా ఆయన అట్నే చేసిండు. ఆయన అటెండర్ లెక్కనే చూసిండు, కానీ ఆయన తీసుకుపోయి అన్నాడు కూడా ఓ కుర్చీలో కూర్చుంటాడని, ఆయన కుర్చీలో కూర్చోబెట్టాలని కానీ, ఓ ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాలని కానీ, నల్గొండ డెవలప్మెంట్ పట్టణ డెవలప్మెంట్ గురించి ఏమైనా మాట్లాడాలని కానీ ఆయన అనుకోలేదు, ఈయన అనుకోలేదు. మొత్తం మీద టైంపాస్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్లోకి వచ్చింది. ఇక కౌన్సిలర్లు కూడా ఎన్నికలకు ముందు దాదాపు 9 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆల్రెడీ కాంగ్రెస్కి మంచి బలం ఉన్నది. ఇప్పుడు అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమైంది. మన శనివారం నాడు కలెక్టర్కు నోటీస్ కూడా ఇచ్చారు. అయ్యా సైదిరెడ్డిని దించాలే అవిశ్వాసం అని. దాని మీద వీళ్ళంతా సంతకాలు పెట్టిన కౌన్సిలర్లు, మరొక 4-5 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా సంతకాలు పెట్టినట్టుగా తెలిసింది. కాకపోతే సీక్రెట్ కూడా, ఎందుకంటే సైదిరెడ్డికి ముందే చెప్పారు, నీ పదవి ఎట్లాగపోతుంది, నీ ఎమ్మెల్యే కాపాడలేడు, పైన నీ ప్రభుత్వం లేదు, మర్యాదగా ఉంటుంది, రాజీనామా చేయి, ఇంకేమన్నా కేసులు నాన్ బెయిలబుల్ కేసులు ఉండే, ఎందుకు ఇబ్బంది పడతామని కూడా చెప్పిందట. కానీ ఎమ్మెల్యే ఇంటలేడు. నా తమ్మగోలు లేదు, కింద పడ్డ పైకాలు నాదే అని ఆయన ఇంకా బింకనాలు పోతున్నాడు, నువ్వు రాజీనామా చేయకు, పోరాడదామని అంటే వీళ్ళు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. రేపు 6 తారీఖు నాడు, జనవరి 6 తారీఖు నాడు అది మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది. దాంట్లో సైదిరెడ్డి దిగడం గ్యారంటీ. ఆ తర్వాత ఎవరు ఏమిటనేది కూడా ఒక కొలిక్కి వచ్చింది. బుర్రి శ్రీనివాసరెడ్డి సీనియర్ కౌన్సిలర్, అబగోన్ రమేష్ ఆయన ఇప్పుడు సిట్టింగ్ వైస్ చైర్మన్. సో వీళ్ళిద్దరి మధ్యన ఎవరికి అనేది ఉన్నది. స్నేహపూర్వకంగానే వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా తెలిసింది కోమటిరెడ్డి సూచనల మేరకు. ఈసారికి బుర్రి శ్రీనివాసరెడ్డికి చైర్మన్ పదవి ఇవ్వాలనేది ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీలో క్లియర్గా ఉన్నది. రేపు 6వ తారీఖు నాడు మందడి సైదిరెడ్డి దిగడం ఖాయం, బుర్రి శ్రీనివాసరెడ్డి ఆ పదవిలోకి ఎక్కడం ఖాయం. మరొక 15 రోజుల్లో నల్గొండ మున్సిపాలిటీకి కొత్త చైర్మన్ రాబోతున్నాడు.